శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు బహుళ త్రయోదశి అనగా 25 మే నెల 2025 నుండి జ్యేష్ఠమాస గ్రీష్మ ఋతువు శుక్ల పంచమి అనగా 31 మే నెల 2025 వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. సింహరాశి వాళ్ళు. సింహరాశి నక్షత్రాలు మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ వారం తీసుకుంటే చాలా సామాన్యమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. అంత అనుకూలతలు కానీ అంత ప్రతికూలతలు కానీ ఈ వారం కనిపించడం లేదు. నూతన ఉద్యోగ అవకాశాలు మాత్రం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆరోగ్యపరంగా ఆరోగ్యం మరియు ఆనందం అన్నీ కూడా కలిసి ఉంటాయి ఈ వారంలో. రాజకీయ నాయకులకు మాత్రం కొంత కష్టకాలంగా చెప్పవచ్చు. కొన్ని అడ్డంకులు అనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ పనికి తగిన గుర్తింపు అనేది ఈ వారం లభిస్తూ ఉంటుంది. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా లభిస్తాయి. సకాలంలో ధనం కూడా చేతికందే అవకాశం అయితే ఈ వారం గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు మాత్రం కొంత ఆలోచించి పనులు ముందుకు తీసుకువెళ్ళండి. జీవితంలో మార్పు కోసం కొంత ప్రయత్నం అయితే ఈ వారం ప్రారంభిస్తూ ఉంటారు. ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల మీకు వ్యాపారంలో కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కొత్త కాంట్రాక్టులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యార్థులు మాత్రం చాలా కష్టపడి చదవాల్సిన అవసరం ఉన్నది ఈ వారమంతా కూడా. స్నేహితులు మరియు బంధువుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల మీకు మానసికంగా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. గృహ వాహన కొనుగోలు విషయంలో కూడా ముందడుగు పడుతుంది. వైవాహిక జీవితంలో ఇతరుల యొక్క సలహాలు సూచనల వల్ల కొంత మాట పట్టింపుల వల్ల కూడా ఇబ్బందులు పెరిగే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి పరిచయాల జోలికి వెళ్ళకండి ఈ వారము. కొత్త పరిచయాల వల్ల మీ యొక్క వైవాహిక జీవితంలో అనుకోని సంఘటనలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. పోటీ పరీక్షలకు పాల్గొనేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచి కాలంగా చెప్పవచ్చు. ఖర్చు కూడా అధికమవుతుంది, కానీ ఆ ఖర్చుకు తగ్గ ప్రతిఫలం అనేది ఈ వారం సింహరాశి వాళ్లకు గోచరిస్తుంది. ముఖ్యంగా తీసుకుంటే సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా కొంచెం ధన విషయంలో కానీ లేదా కొత్త పరిచయాల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది సింహరాశి వాళ్ళు. కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన చెయ్యండి, ఆ స్వామివారిని దర్శించుకోండి. దానివల్ల మీకు శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 4.